Okay, so hi guys, day number 171. Okay, so ఈరోజు బల్కింగ్ టిప్స్ అండ్ సో వైల్ ఈట్ లైక్ ఏ డాగ్. ఓకే, అండ్ ఒక సప్లిమెంట్ కూడా సజెస్ట్ చేస్తాను. ఓకే, సో చాలామంది మెనీ సప్లిమెంట్స్ యూజ్ చేయండి బల్క్లో అని చెప్తారు, బట్ సో కొంతమంది ఎఫర్ట్స్ పెట్టలేరు కదా, సో అన్ని సప్లిమెంట్స్ తీసుకోవడానికి. ఓకే, సో అన్ని సప్లిమెంట్స్ లేకపోయినా జస్ట్ ఒక సింగిల్ సప్లిమెంట్స్తో కూడా మీరు మంచిగా బల్క్ చేయడానికి ప్లస్ అవుతుంది. ఓకే, బట్ లైక్ మీరు ఆ ఒక్క సప్లిమెంట్స్ యూజ్ చేస్తే మాత్రం సో కొంచెం ఫుడ్ అనేది కొంచెం ఎక్స్ట్రీమ్గా తినాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బల్కింగ్ టిప్స్. ఓకే, సో మీరు సో చాలామంది ఏంటంటే సో బల్కింగ్ అనేది ఈజీ. ఓకే, సో అసలు పెద్దగా ఎఫర్ట్ పెట్టాల్సిన పని లేదు, ప్రోటీన్ అనేది అంత మ్యాండేటరీ కాదు, అండ్ ఆల్సో సో చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అని అనుకుంటారు, బట్ అది సో కొంతమందికి ఏమో ఈజీ అవ్వచ్చేమో కానీ అందరికీ మాత్రం సెట్ కాదు. ఓకే, సో ఎందుకంటే బల్కింగ్లో తినడం అనేది సో మేజర్ రూల్ ఏదైనా ఉందంటే ఈట్ మోర్ ఫుడ్. ఓకే, సో మీరు వర్కౌట్ అంతా ఎక్స్ట్రీమ్గా చేస్తారు. ఓకే, సో మీరు తినాల్సిన ఫుడ్ అనేది లైక్ సమ్ టైమ్స్ మనం ఫుడ్ కూడా తినలేం తెలుసా, అంత లైక్ ఎట్లా అంటే సో వామిటింగ్స్ కూడా వస్తాయి. ఓకే, సో నా ఫస్ట్ బల్క్లో అయితే మాత్రం సో నేను ఎంత తినేవన్నా సో అంతే వర్స్ట్ థింగ్స్ని ఫేస్ చేసేవాడిని. ఓకే, సో ఎందుకంటే సో వామిటింగ్స్ అనేవి సమ్టైమ్స్ అవుతుంటాయి, అండ్ సో మీరు వాష్రూమ్ కూడా టూ మచ్గా యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో వాష్రూమ్ ఎందుకు వస్తుంది అంటే లైక్ మీరు కార్బ్స్ లోడ్ అనేది టూ మచ్ హై ఉంటే. ఓకే, సో కార్బ్స్ లోడ్ అనేది ఎప్పుడైతే హై లెవెల్స్ కార్బ్స్ మీరు తీసుకుంటారో దెన్ ఆ టైంలో మీకు బ్లోటింగ్. ఓకే, సో బ్లోటింగ్ లైక్ ఎట్లాంటివి అండ్ లూజ్ మోషన్స్. ఓకే, సో లూజ్ మోషన్స్ అనేది కాదు కానీ సో వాష్రూమ్లో మీరు 24 అవర్స్లో నార్మల్ పీపుల్ వచ్చేసి సో పర్ డేకి సింగిల్ టైం యూజ్ చేస్తే మీరు 3 టైమ్స్ ఆర్ 2 టైమ్స్. ఓకే, సో మీరు తీసుకునే కార్బ్స్ లోడ్ బట్టి ఉంటుంది అది. ఓకే, నాకేనా వస్తుంది ఫస్ట్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఇమాజిన్ అవుతుంది అందుకనే. ఓకే, సో మీరు ఎప్పుడు కూడా సో సో మీరు ఆకలి వేసినా వేయకపోయినా. ఓకే, సో ఒక పర్ డేకి మినిమం. ఓకే, సో నేను చెప్పేది మినిమం 4 మీల్స్. ఓకే, సో 4 to 6 మీల్స్ అనేవి పెట్టుకోండి. ఓకే, సో 4 to 6 మీల్స్ అనేవి మీ షెడ్యూల్ ప్రకారం ఉండాలి. ఓకే, సో కొంతమంది నైట్ షిఫ్ట్ చేస్తారు, కొంతమంది మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి, కొంతమంది కాలేజ్ ఉంటుంది, కొంతమందికి సమ్ లైక్ వర్క్స్ ఉంటాయి. ఓకే, సో కొంతమందికి లైక్ పార్ట్ టైం లైక్ కాలేజ్ చేస్తూ కాలేజ్ చదువుతూ లైక్ ఏదైనా వర్క్ చేస్తుంటారు కదా. సో ఓకే, సో మీరు ఏం చేసినా పర్లేదు. సో ఓకే, సో ఒక పీస్ఫుల్ మైండ్తో కూర్చోండి. ఓకే, సో పీస్ఫుల్ మైండ్తో కూర్చొని. ఓకే, సో మీరు మార్నింగ్ ఏ టైంకి లేస్తున్నారు, ఓకే, సో నైట్ ఏ టైంకి మీరు స్లీప్ తీసుకుంటున్నారు. ఓకే, సో ఈ మధ్యలో మీకు ఎన్ని అవర్స్ గ్యాప్ ఉంది. ఓకే, సో అన్ని అవర్స్ గ్యాప్ ఉండేటప్పుడు లైక్ సో మీకు ఒక 15 అవర్స్ టైం ఉంటే సో 15 to 12 అవర్స్ మీకు టైం గ్యాప్ ఉందనుకోండి. ఓకే, సో మీరు బిఫోర్ స్లీప్కి. ఓకే, సో ఎవ్రీ 2.5 3 అవర్స్కి ఒక మీల్ అనేది మ్యాండేటరీగా ఉంటే బెటర్. ఓకే, సో నన్ను అడిగితే సో ఒక 4 మీల్స్ అయినా మీరు పెట్టుకున్న 4 మీల్స్ కూడా ప్రాపర్ టైం టేబుల్ ఉండాలి. ఓకే, సో మీకు ఎట్లా స్కూల్స్లో కాలేజ్లో ఎట్లా అంటే లైక్ సో మనకి స్కూల్లో కాలేజ్లో ఒక సెట్ ఆఫ్ టైం తర్వాత సో ఆ టైం తర్వాత ఇంకా వేరే పీరియడ్ స్టార్ట్ అవుతుంది కదా, లైక్ ఇంగ్లీష్ మ్యాథ్స్. సో ఇట్లా ఒక టైం డ్యూరేషన్ తర్వాత సో చేంజ్ అవుతుంది కదా, అట్లానే మీరు ఒక టైం షెడ్యూల్ పెట్టుకుంటే సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 9, ఆఫ్టర్నూన్ 12, 3 o'clock అండ్ 6 and 9. ఓకే, సో నేను ఇప్పుడు చెప్పింది ఒక 5 లైక్ 5 or 4 వచ్చినాయి అనుకోండి. ఓకే, సో మీకు ఆకలి వేసిన అయిపోయాను. ఓకే, సో సమ్ టైమ్స్ ఏంటంటే మీకు మూడ్ స్వింగ్స్ అనేవి కొంచెం వరస్ట్గా ఉంటాయి. ఓకే, సో దెన్ ఆ టైంలో మీకు ఫుడ్ తినాలనే అనిపించదు. ఓకే, సో అట్లాంటి మూడ్ స్వింగ్స్ని మీరు అసలు మీ మైండ్లోకి రానివ్వకండి. ఓకే, సో ఒకవేళ వచ్చినా సో ఫుడ్ అనేది తినేయండి ఆ టైంకి. ఓకే, సో మీ షెడ్యూల్ ప్రకారం లైక్ మీకు ఆ టైంకి ఫుడ్ ఉండాలి. ఓకే, సో ఫుడ్ తినేసిన తర్వాత మీకు అంతగా కావాలనిపిస్తే లైక్ సో డిప్రెషన్లోకి మళ్ళీ పోండి, పర్లేదు. ఓకే, ఓకే, సో మార్నింగ్ 9కి ఒక ఫస్ట్ మీల్ మీరు తీసుకుంటే, ఆఫ్టర్నూన్ 12కి ఒక మీల్ తీసుకుంటే లైక్ ఎవ్రీ మీల్కి ఇట్లా మీరు టైం డ్యూరేషన్ పెట్టుకుంటే సో మీకు ఆకలి వేసిన వేయకపోయినా సో ఒక డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ తినేటప్పుడు. ఓకే, సో మీకు రిజల్ట్స్ అనేవి నీట్గా కనిపిస్తుంది. ఓకే, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ని చూసుకుంటే. ఓకే, సో మీరు ఒక ప్రాపర్ టైం టేబుల్ పెట్టిన తర్వాత. ఓకే, సో మీరు ఏ ఫుడ్ పెడుతున్నారో ఏమన్నది దానికి ఏమీ అనవసరం.
ఓకే. సో ఆ టైంకి ఆ ఫుడ్ పెట్టిన తర్వాత ఆకలేస్తే మాత్రం సో కంప్లీట్గా ఓకే. సో హార్ట్ఫుల్గా తినేస్తుంది అండ్ స్లీప్ వేస్తుంది. ఓకే. సో అట్లానే మీరు కూడా సో ప్రాపర్గా ఒక టైం టేబుల్ పెట్టుకొని పీక్ లెవెల్లో తినడానికి ట్రై చేయండి. ఓకే. సో అందులోని మీరు ఏం తిన్నా పర్లేదు. ఓకే. సో చాలామంది ఏంటంటే లైక్ టూ మచ్ ఏంది సో ఎక్స్పెన్సివ్ ఫుడ్ని సజెస్ట్ చేస్తారు. ఓకే. సో మీరు ఏ ఫుడ్ తిన్నా పర్లేదు. ఓకే. సో మీరు లైక్ టిఫిన్స్ తింటారా, టిఫిన్స్ తిన్నా పర్లేదు. ఓకే. సో పూరి చపాతి బోండా సో ఏం తిన్నా పర్లేదు. ఓకే. బట్ ఈ ఈ మీరు పెట్టుకునే 4 మీల్స్ పెట్టుకుంటే సో అందులో 2 ఆర్ 3 ఓకే. సో ప్రోటీన్ అనేది యాడ్ అయి ఉండాలి. ఓకే. సో ప్రోటీన్ అనేది యాడ్ అయి ఉంటేనే మీకు రిజల్ట్స్ అనేవి నీట్గా అనిపిస్తాయి. ఓకే. సో నేను పూరి తినమన్నా బోండా తినమన్నా అని చెప్పేసి ఇవి వీటిపైన ఫోకస్ చేసి మీరు ప్రోటీన్ ఫుడ్ని అవాయిడ్ చేస్తే సో మజిల్ గ్రోత్ అనేది జరగదు. ఓకే. అండ్ సో మీరు లైక్ సో ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ తీసుకున్నా ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 60 kgs ఉన్నారనుకోండి. ఓకే. 60 ఇంటూ 120 గ్రామ్స్. ఓకే. సో 120 అంటే లైక్ 100 గ్రామ్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో నన్ను అడిగితే 100 గ్రామ్స్ అనేది లైక్ పెద్ద థింగ్ ఏం కాదని నా ఒపీనియన్. ఎందుకంటే సో 100 గ్రామ్స్ అనేవి ఒక యావరేజ్ ఒక పర్సన్ ఒక లైక్ మీరు జిమ్ చేయకపోయినా ఒక యావరేజ్ పర్సన్ కూడా దాన్ని కంప్లీట్ చేయాల్సిన రూల్. ఓకే. సో మన వాళ్ళు ఏంటంటే మనకి అంతగా ఏముందలే అది అని చెప్పేసి సో కంప్లీట్గా సో ఏంది లైక్ ఎవ్రీడే రైస్ తినేసి సో కాంప్రమైజ్ అయిపోతాం. ఓకే. సో రైస్ తిని కాంప్రమైజ్ అయిపోతే ఒక సెట్ ఆఫ్ టైం తర్వాత సో ప్రతిదానికి మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది నా ఒపీనియన్. ఓకే. సో మీకోసం మీరు వర్క్ స్టైల్ లైక్ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఎవ్రీడే సో అది మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో సో ప్రోటీన్ ఫుడ్ అనేది మ్యాక్స్ ఉండాలి. ఓకే. సో మీరు లైక్ ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ అనేది మీరు పర్ డేకి 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను యావరేజ్. ఓకే. సో 100 గ్రామ్స్ అనేది ఒకే మీల్కి మీరు ఎప్పుడు తీసుకోకండి. ఓకే. సో నేను కూడా ఒక 150 లైక్ ఓన్లీ ఒక 200 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకున్నాను అనుకోండి. సో నేను 200 గ్రామ్స్ ప్రోటీన్ కూడా యావరేజ్ ఒకే మీల్ని ఎప్పుడు పెట్టుకోను. ఓకే. సో 30 గ్రామ్స్ మ్యాక్స్ 50కి బిలోనే ఉంటుంది. ఓకే. సో ఒక యావరేజ్ తీసుకున్న హైయెస్ట్ 50 గ్రామ్స్ ప్రోటీన్ హైయెస్ట్. ఓకే. సో సమ్ టైమ్స్ ఏంటంటే సో కూర్చొని ఒక 250 గ్రామ్స్ 200 గ్రామ్స్ చికెన్ అలా తినేస్తే సో దెన్ ఆ టైంలో ఒక 50 గ్రామ్స్ ప్రోటీన్ అనేది కంప్లీట్ అవుతుంది కదా. సో అట్లా యావరేజ్ 50 హైయెస్ట్. ఓకే. సో 50కి మించి నేను క్రాస్ చేయను. ఓకే. సో అంతగా తినాలనిపిస్తే కార్బ్స్ ఫ్యాట్ని కొంచెం తింటానేమో తప్ప కానీ లైక్ ఎందుకంటే మీకు సెట్ ఆఫ్ మీల్స్కి ప్రోటీన్ అనేది ఉందనుకోండి. ఓకే. సో మీకు ప్రోటీన్ అనేది మంచిగా ఉంటాయి. సో మీరు తినే రైస్తోనే లైక్ కార్బ్స్ అనుకోండి. ఓకే. కార్బ్స్తో మీకు ప్రోటీన్ అంటే లైక్ మీ బాడీకి మంచిగా అబ్జర్ప్షన్ అవుతుంది. అది మెయిన్ థింగ్. ఓకే. సో మీరు ఎవ్రీ మీల్కి ప్రోటీన్ అనేది టూ మచ్గా తీసుకున్నా సో మీకు బాడీకి అబ్జెక్షన్ అయినది అవ్వదు. ఓకే. సో టు బీ ఓపెన్ అంత లైక్ కార్బ్స్ తీసుకున్నంత ప్రాపర్ అబ్జెక్షన్ అయితే ఓన్లీ ప్రోటీన్ తిన్నప్పుడు అయితే అవ్వదు. ఓకే. సో అందుకే కటింగ్ ఫేస్లో చాలామంది ఫేస్ చేస్తారు. ఓకే. సో అదే మెయిన్ థింగ్. ఎందుకంటే ఆ టైంలో కార్బ్స్ అనేవి పక్కన పెట్టేసి ఓన్లీ కంప్లీట్ ప్రోటీన్ అనేది హై ఇంటేక్ ఉంటుంది. సో దెన్ ఆ టైంలో మనకి కొంచెం స్లీప్ రికవరీ సో ఇవన్నీ టూ స్లో ఉంటాయి. ఓకే. సో అందుకే చెప్తున్నాను సో ప్రాపర్గా పెట్టుకోండి. మీరు తినే మీల్స్కి 20 to 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉన్నా పర్లేదు. ఓకే. అండ్ సో మీరు అంతా బాగానే ఉంది, ఓవరాల్గా బాగానే తింటున్నారు. ఓకే. సో మీకంటూ అండ్ మెయిన్ సో ప్రాపర్ ఫుడ్ పెట్టుకున్న తర్వాత సో ప్రాపర్ వర్కౌట్ సెక్షన్. ఓకే. సో చాలామంది సో వీక్కి 3 times వెళ్ళినా మీ జిమ్కి పర్లేదు అది అని చెప్తారు. బట్ నన్ను అడిగితే 3 times అనేది మీరు న్యాచురల్గా చేసేటప్పుడు వర్క్ కాదు. ఓకే. సో మీరు ఎన్హాన్స్డ్ అయితే ఇట్స్ వర్త్. ఓకే. సో ఎన్హాన్స్డ్ అయితే ఇట్స్ వర్త్ ఉంటుంది. ఓకే. బట్ మీరు న్యాచురల్గా చేసేటప్పుడు అది మీరు కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి ఉంటుంది. ఓకే. సో 4 to 6. ఓకే. సో నేను 4 నుంచి 6 days అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఓకే. సో 3 days అనేది లైక్ అంత ఎక్స్ట్రీమ్గా పుష్ చేయాలని నా ఒపీనియన్. ఓకే. సో మీరు చేసే 3 days కూడా సో 2 స్ట్రెయిన్ అయిపోతే నెక్స్ట్ ఆఫ్టర్ 3 days అనేది లైక్ డల్నెస్ క్రియేట్ చేస్తుంది. ఓకే. సో మీరు 4 days or 6 days. ఓకే. సో 4 days వెళ్ళిన పర్లేదు, 5 days వెళ్ళిన పర్లేదు, 6 days వెళ్ళిన పర్లేదు. ఓకే. సో మీరు ఎన్ని డేస్ వెళ్తున్నారో ప్రాపర్గా చూసుకొని ఓకే. సో మీరు ఒక వర్కౌట్ స్ప్లిట్ అనేది
ప్రాపర్గా ఉండాలి. ఓకే, సో మీరు ఎన్ని డేస్ జిమ్ చేసినా సో మీ వర్కౌట్ స్ప్లిట్ అనేది ప్రాపర్గా ఉంటే మీ పిఆర్ అనేది మంచిగా బ్రేక్ అవుతుంది. మీ మజిల్స్ అనేవి సో ఎవ్రీ వన్తో కంపేర్ చేసుకుంటే మీకు ప్రాపర్ స్ప్లిట్ ఉండేటప్పుడు మీకు మజిల్ గ్రోత్ అనేది నీట్గా జరుగుతుంది. అండ్ ఆల్సో రికవరీ ఇట్స్ బెటర్. ఓకే, సో మీకు కూడా మంచిగా మంచి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అది నా ఒపీనియన్. ఓకే, సో ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే మీకు మంచిగా బ్యాలెన్స్ అవుతుంది మీ బాడీ. సో ఓవరాల్గా ఉందా, బాగానే ఉంది కదా. అండ్ సో నేను సాంగ్స్ ఉండడం వల్ల ఒక దగ్గర నుంచి ఎక్కడికో మిస్ అవుతుంది, అది మెయిన్. ఓ ఎక్కడి వరకు వచ్చాం. సో రికవరీ. ఓకే, సో ఓవరాల్గా గుడ్ ఉంటుంది. ఓకే, అండ్ సో 4 days ట్రైన్ చేస్తే స్ప్లిట్ అనేది ప్రాపర్గా పెట్టుకోండి. ఓకే, మెయిన్ ఏంటంటే బ్రో స్ప్లిట్ అనేది ఎప్పుడు యూజ్ చేయకండి. ఓకే, లైక్ బ్రో స్ప్లిట్ అనేది నేను ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు కొంచెం ఒకసారి కూడా. ఓకే, సో బ్రో స్ప్లిట్ అనేది న్యాచురల్ బాడీ బిల్డింగ్కి లైక్ నన్ను అడిగితే ఇట్స్ వరస్ట్ వే. ఓకే, సో బ్రో స్ప్లిట్ ఏంటంటే లైక్ ఎవ్రీడే ఒకే మజిల్ని హిట్ చేయడం. ఓకే, సో పర్ డేకి లైక్ మీరు ఇప్పుడు 4 days ట్రైన్ చేశారు అనుకోండి, డే 1 చెస్ట్ ఉంటుంది, డే 2 షోల్డర్ ఉంటుంది, డే 3 లెగ్ లెగ్ కాదు సో బ్యాక్ ఉంటుంది, డే 4 లెగ్ ఉంటుంది. ఓకే, సో ఇట్లా, సో ఇది బ్రో స్ప్లిట్. ఓకే, సో ఎవ్రీడే ఒక్కొక్క మజిల్ని హిట్ చేసినట్టు ఉంటుంది. సో అది ఇప్పుడు చేయొద్దు. ఓకే, సో మీరు పర్ డేకి 2 మజిల్స్ని టార్గెట్ చేసుకోండి. ఓకే, సో చెస్ట్ ఉంటే ట్రైసప్. ఓకే, సో చెస్ట్ ట్రైసప్ ఫ్రంట్ డెల్స్. సో బ్యాక్ ఉంటే బ్యాక్ బైసప్ బ్యాక్ డెల్స్. ఓకే, షోల్డర్ చేసేటప్పుడు ఫస్ట్ షోల్డర్కి మంచిగా ప్రిఫరెన్స్ చేయండి, దెన్ అప్పర్ చెస్ట్ని మంచిగా టార్గెట్ చేసుకొని ట్రై చేయండి. ఓకే, సో ఓవరాల్ ఇట్స్ బెటర్ ఉంటుంది. దెన్ ఒక ట్రైసప్ ఎక్స్టెన్షన్ ఆర్ ఏదో ఒక ట్రైసప్. ఓకే, అండ్ నెక్స్ట్ లెగ్. ఓకే, సో లెగ్ని మీరు వీక్కి 2 times టార్గెట్ చేస్తే సో స్క్వాట్స్ని ఒక రోజు పెట్టుకోండి. లేదు నేను వీక్కి వన్సే టార్గెట్ చేస్తాను అనుకుంటే మాత్రం సో మీరు కొంచెం హ్యామ్స్ట్రింగ్స్ అండ్ మీ ఓవరాల్ లెగ్ని మంచిగా టార్గెట్ చేసి ఉంటుంది. ఓకే, సో హ్యామ్స్ట్రింగ్స్ అండ్ స్క్వాట్స్, గ్లూట్స్, కాల్ ఫ్రైస్, సో ఓవరాల్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇట్లా మీకంటూ ఒక ప్రాపర్ నాలెడ్జ్ లైక్ రావాలి, అది నా ఒపీనియన్. ఓకే, సో మీకంటూ ఒక స్ప్లిట్ వచ్చిన తర్వాత ఒక బెటర్ రికవరీ మీకు దొరుకుతుంది, నా ఒపీనియన్. ఓకే, సో సో ఇంకేమైనా డౌట్ ఉందా? సో మేబీ ఉండొచ్చు, ఏదైనా ఉంటే ఉండొచ్చు. బట్ సప్లిమెంట్ రైట్, సప్లిమెంట్ గురించి మర్చిపోయాను. ఓకే, సప్లిమెంట్ క్రియేటిన్. ఓకే, సో మరి బల్క్లో ఉన్న కట్లా ఉన్న వన్ ఆఫ్ ది నేను బెస్ట్ సజెస్ట్ చేసేది క్రియేటిన్. ఓకే, సో మీరు ఏ క్రియేటిన్ పెడితే ఆ క్రియేటిన్ అనేది ఎప్పుడూ తీసుకోకండి. ఓకే, సో క్రియేటిన్ అనేది ఒక క్రియేప్యూర్. ఓకే, సో క్రియేప్యూర్ అనేది లేబుల్ ఉంటుంది. ఓకే, సో ఆ లేబుల్ ఉంటేనే మీరు ఎప్పుడైనా క్రియేటివ్ని పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ప్రైస్ డ్రాప్ ఉంది కదా, సో ఆఫర్లో వస్తుంది కదా అని ఎప్పుడు క్రియేటివ్ మాత్రం పర్చేస్ చేయకండి, ఎందుకంటే క్రియేటివ్ వన్ ఆఫ్ ది మాస్టర్లో వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు వరకే నేను చాలా సప్లిమెంట్స్ చెప్పాను. ఓకే, సో చాలా మంచి లైక్ సప్లిమెంట్స్ ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ ది టాప్ ప్లేస్లోకి వస్తే మాత్రం సో క్రియేటిన్. ఓకే, సో క్రియేటిన్ అనేది క్రియేప్యూర్ అనే లేబుల్ ఉంటుంది, సో లేబుల్ ఉంటే తీసుకోండి. అండ్ సో అది కంప్లీట్ జర్మనీ సర్టిఫైడ్ ఉంటుంది. ఓకే, సో ప్యూర్, సో కంప్లీట్ ప్యూర్ ఉంటుంది. అండ్ సో మీరు క్రియేటిన్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్లేవర్ని యూజ్ చేసుకోవద్దు. ఓకే, సో కంప్లీట్ అన్ఫ్లేవర్డ్, సో అన్ఫ్లేవర్డ్ తీసుకోండి. ఓకే, సో ఎప్పుడు కూడా ఒకే టైంకి మీరు క్రియేటిన్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఏ టైంలో యూజ్ చేసిన పర్లేదు, ఎవ్రీడే ఒకే టైంని యూజ్ చేస్తే సో మీకు స్ట్రెంత్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, రికవరీ సో ఓవరాల్ గుడ్. ఓకే, సో మీరు పర్చేస్ చేయగలిగితే ఇంకా సప్లిమెంట్స్ ఉంటాయి. సో నేను ఒక ఎండ్ ఆఫ్ ది మన బల్కింగ్లో మాట్లాడతాను దాని గురించి. ఓకే, సో నేను యూజ్ చేసిన సప్లిమెంట్స్ అండ్ సో వన్ ఆఫ్ ది బెస్ట్ సప్లిమెంట్స్ ఫర్ బల్క్. ఓకే, సో మనం 227 daysలో మాట్లాడదాం. ఓకే, అండ్ నౌ సో మీరు కాలేజ్ స్టూడెంట్ అయినా లైక్ ఎవ్రీవన్. ఓకే, సో ఎవ్రీవన్ ఎఫర్ట్ చేయగలిగేది క్రియేటిన్. ఓకే, సో మీరు ఫిట్నెస్లో ఉన్నా, బాడీ బిల్డింగ్ చేస్తున్నా, ఓకే, సో ఒక బేసిక్ సప్లిమెంట్స్ అయితే మాత్రం క్రియేటిన్. సో నేను లైక్ ఇన్నిసార్లు చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకే, సో క్రియేప్యూర్ అనేది తీసుకోండి. ఓకే, సో క్రియేటిన్. ఓకే, సో మంచిగా తినండి అండ్ వర్కౌట్స్ కూడా
డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీతో వర్కౌట్ చేయండి. ఓకే, సో అండ్ లాస్ట్ వన్, సో మీ సెల్ఫ్ని మీ బాడీని ఎప్పుడు కూడా ఎవరితో కంపేర్ చేయొద్దు. ఓకే, సో ఈవెన్ నాతో కూడా ఎప్పుడు కంపేర్ చేసుకోకండి. ఓకే, నాతో అయినా, వేరే వాడితో అయినా, పక్క అయినా, లేకపోతే మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్తో అయినా, ఓకే, ఎవరితో కూడా మీ బాడీని, మీ సెల్ఫ్ని ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి. ఓకే, లైక్ వాళ్ళ వర్కౌట్స్ పెట్టు బాగుంది, వాళ్ళు వర్కౌట్ మంచిగా చేస్తున్నారు అంటే, సో దెన్ వాళ్ళు చూసి నేర్చుకోండి, తప్పేం లేదు. ఓకే, సో అంతేగాని నేను కూడా వాళ్ళలా అయిపోతా, ఓకే, సో నేను కూడా వాళ్ళలా గెయిన్ చేసేస్తా, సో అట్లాంటివి మీరు ఫోకస్ చేస్తే, సో మీ స్ట్రెంత్ ఏందో, మీ ఒరిజినాలిటీ ఏందో అనేది కంప్లీట్గా మిస్ అవుతుంది. ఓకే, వర్క్ ఫర్ యువర్స్. ఓకే, సో అదే నేను చెప్పాను. సో ఇంకా మనం వర్కౌట్ చేద్దాం. ఓకే, సో ఇప్పటికే ఎక్కువ ప్రోటీనెస్ అంటారా. లెట్స్ స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. ఓకే, సో స్క్వాట్స్ మీరు ఎప్పుడు చేసినా లైక్ సో డీప్ స్క్వాట్స్ ఎప్పుడు చేస్తారంటే, మీరు ఎప్పుడైతే హ్యామ్స్ట్రింగ్స్ని ప్రిఫర్ చేస్తారో, ఓకే, సో దెన్ ఆ టైంలో మీరు డీప్ స్క్వాట్స్ చేసినా పర్లేదు. ఓకే, సో మీరు డీప్ స్క్వాట్స్ అనేది ఎవ్రీ టైం చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో మీరు మిడ్ యాక్షన్ చేసుకుంటే, సో ఓన్లీ మీ స్క్వాట్స్ అనేవి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకే, సో అట్లా కాకుండా మీరు హ్యామ్స్ట్రింగ్స్ కూడా మంచిగా ట్రైన్ చేద్దాం, సో స్క్వాట్స్ని కూడా మంచిగా ట్రైన్ చేద్దాం అనుకుంటే, సో కంప్లీట్ డౌన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో కంప్లీట్, సో మీ నీ వరకు అయితే మీరు రావాల్సి ఉంటుంది. ఓకే, సో కంప్లీట్ డౌన్ అవి అండ్ అగైన్ పుష్ అవ్వాల్సి ఉంటుంది. బట్ సో మీరు ఎప్పుడైతే కంప్లీట్ డౌన్ అవుతారో, సో దెన్ ఆ టైంలో మీకు గ్లూట్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ అనేవి మేజర్ హిట్ అవుతాయి. లైక్ మీ స్క్వాట్స్ అనేవి ఇన్వాల్వ్మెంట్ లో ఉంటుంది. సో ఓకే, సో స్క్వాట్స్ ఇన్వాల్వ్మెంట్ లో ఉంటుంది అండ్ మీ హ్యామ్స్ట్రింగ్స్ గ్లూట్స్ ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది. ఓకే, సో మీరు డీప్ స్క్వాట్స్ చేద్దాం అనుకుంటే హ్యామ్స్ట్రింగ్స్ ఉంటే బెటర్. బట్ అట్లా కాకుండా ఓన్లీ స్క్వాట్స్ మంచి హిట్ చేద్దాం అనుకుంటే, సో మిడ్ రేంజ్ బెటర్ ఆప్షన్. అండ్ మిడ్ రేంజ్ ఎందుకంటే మీకు వెయిట్స్ అనేవి మంచిగా ఇంప్రూవ్ అవుతాయి, అది మెయిన్. ఓకే, సో వెయిట్స్ కూడా ఎప్పుడు ఒకేసారి మీరు 100 చేస్తారనుకోండి. ఓకే, లైక్ ఒక 150, 120 చేస్తున్నాం అనుకోండి. ఓకే, సో ఎప్పుడు కూడా లైక్ 100 అనేది ఫస్ట్ సెట్ని ఎప్పుడు ప్రిఫర్ చేసిన. ఓకే, సో 20తో ఒక 5 రెప్స్ అండ్ నెక్స్ట్ ఇంకో 20తో 3 or 5 రెప్స్ అండ్ అగైన్ ఇంకో 20 యాడ్ చేసి 2 రెప్స్ ఆర్ 3 రెప్స్ అండ్ అగైన్ ఎప్పుడైతే మీరు 100కి వస్తారో, ఓకే, సో మీ ఏజ్ వేస్ట్ 150 అనుకోండి. సో 100 అనేది అప్పుడు మీకు ఫస్ట్ సెట్ అయితే ఇట్స్ బెటర్ ఉంటుంది. ఓకే, సో మీకు ఇంజ్యూరీస్ ఉండదు. ఓకే, సో మీకు కూడా వామప్లా ఉంటుంది ఆ వెయిట్ ఇప్పటి వరకు మీరు 100 వరకు చేసింది. ఓకే, సో 100తో మీరు ఎప్పుడైతే ఒక 10-12 రెప్స్ చేస్తారు కదా, సో అప్పుడు మజా వస్తుంది మీరు చేసేవా. One more. ఓకే, సో మినిమం 3 to 4 minutes అయితే గ్యాప్ పెట్టుకోండి. ఓకే, సో మీరు చేసే స్ప్లిట్కి లైక్ స్ప్లిట్ కాదు. ఓకే, సో సెట్కి. ఓకే, సో సెట్ వేరు, వేరియేషన్ వేరు.
One more. One more. నెక్స్ట్ ఎక్స్టెన్షన్. సో మీరు స్క్వాట్ చేసిన తర్వాత లైక్ ఎక్స్టెన్షన్స్ కంటే సో లెగ్ ప్రెస్ని ప్రిఫర్ చేయండి. ఓకే, సో లెగ్ స్క్వాట్స్ తర్వాత లెగ్ ఎందుకు లెగ్ ప్రెస్ అంటే సో మీ స్క్వాట్స్లో సైజ్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో మీరు స్క్వాట్ చేసిన తర్వాత అండ్ అగైన్ లెగ్ ప్రెస్ అనేది సో మీ సైజ్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది. అండ్ ఎక్స్టెన్షన్ అనేది లైక్ సో విడ్త్ అనేది కొంచెం మంచిగా డెవలప్ అవుతుంది. ఓకే, సో ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు మీరు వెయిట్స్ని పుష్ చేయడం కంటే ఓకే, సో మీరు హెవీ వెయిట్స్ని పుష్ చేయడం కంటే సో మిడ్ రేంజ్ వెయిట్స్ అయినా సో కంప్లీట్గా పైకి ఎక్స్టెండ్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో మీరు లైక్ సో ఒక 100 పెట్టి సో మిడ్ రేంజ్ యాక్షన్ అనేది చేసినా సరే ఒక 50 పెట్టి మీరు ఫుల్ ఎక్స్టెన్షన్ అప్పర్కి పుష్ చేస్తే లైక్ మీ స్వాట్స్ అనేవి మంచిగా హిట్ అవుతాయి. ఓకే, అట్లని చెప్పేసి వెయిట్స్ని తగ్గి తీసుకోకండి, వెయిట్స్ని మంచిగా ఇంప్రూవ్ చేయండి. అండ్ ఆల్సో మీరు లెగ్ ఎక్స్టెన్షన్ చేస్తే కూడా సో ఎక్స్ట్రీమ్గా పుష్ చేయండి పైకి. అది
ఓకే, వన్ మోర్. సో మీరు రిస్ట్, ఓకే, సో రిస్ట్ని కంప్లీట్ రొటేషన్ చేసినాను కానీ, సో రిస్ట్ని మీరు బార్ని కంప్లీట్గా హోల్డ్ చేసి, సో మీ గ్రిప్ అనేది ఇట్లా అప్పర్కి పుష్ చేస్తే, సో ఓన్లీ మీ ఫోర్ ఆర్మ్ అనేది మంచిగా ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, సో ఇట్లా రొటేషన్ చేసేదానికన్నా సో ఇట్లా ఫీల్ అవుతూ సో కంప్లీట్ వెయిట్ని ఇంప్రూవ్ చేస్తే ఫోర్ ఆర్మ్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, వన్ మోర్. Okay, and finally day 171 and here's workouts, squats, leg press, leg extension, and extension. So calf rise అనేది షూట్ చేయలేదు. ఓకే, సో మీరు స్క్వాట్స్ చేసినా లైక్ సో స్క్వాట్స్ చేసిన హ్యామ్స్ట్రింగ్స్ చేసిన సో స్క్వాట్స్ అనేవి కామన్గా పెట్టుకోండి, ఎందుకంటే సో కాల్ ఫ్రైస్ అనేది చాలా చిన్న మజిల్స్. ఓకే, సో దాన్ని మీరు వీక్లీ వన్స్ ట్రై చేస్తే అంత మంచిగా కనిపించదు. ఓకే, సో ఓవరాల్ స్క్వాట్స్ అనేవి బిగ్గర్గా కనిపించి ఓన్లీ మీ కాల్ ఫ్రైస్ అనేది స్మాల్గా కనిపిస్తే సో లుక్ అనేది నీట్గా ఉండదు. ఓకే, అండ్ మీరు స్టేజ్ పైన ప్రిఫర్ చేస్తే మాత్రం ఇంకా వరస్ట్ ఉంటుంది. ఓకే, లైక్ కండిషన్ ఆల్మోస్ట్ ఓకే, సో సైజ్ కనిపించినంత ఎక్స్ట్రీమ్గా కట్ అయితే కనిపించదు బల్క్లో. ఓకే, సో ఓకే, సో
ఫ్యాట్ పర్సంటేజ్ అనేది టూ హై ఉంది లోవర్ బాడీలో. సో అప్పర్లో మేనేజ్ బాగానే ఉంది మనం, బట్ లోవర్కి వచ్చేసరికి కొంచెం నేను అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ ఫ్యాట్ పర్సంటేజ్. ఓకే, సో దట్స్ ఫర్ టుడే అండ్ నెవర్ స్కిప్ కార్డియో. ఓకే, సీ యూ టుమారో.